రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2 చరిత్రాత్మక బిల్లులను రేవంత్ సర్కార్ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42% పెంచడం, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్దత అంశాలను కల్పించనుంది. వీటికి ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభ ఆమోదం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ మండలిలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. రెండు చరిత్రాత్మక బిల్లులను రేవంత్ రెడ్డి సర్కారు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుని. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు 2 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆ బిల్లులకు సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చట్టబద్దత కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. తెలంగాణ శాసనసభ సమావేశాలు 3వ రోజు, అంటే బిజినెస్ కి సంబంధించి 3వ రోజు అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ప్రసంగంతో కలిపితే 4వ రోజు. అయితే ఈ రోజు సమావేశాలకు సంబంధించి 2 కీలక బిల్లు ఈ రోజు సభలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ రిజిస్ట్రేషన్ బిల్లు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి సీఎం చర్చ ప్రారంభించనున్నది. తర్వాత విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అనే అంశం, దానికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపట్లో బీసీ ఎమ్మెల్యేలందరితోటి పొన్నం ప్రభాకర్ సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వబోతున్నారు, స్థానిక సంస్థల్లో లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి రిజర్వేషన్ ఎలా కల్పించబోతున్నారు, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఎలా అనేది ప్రధానంగా బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో ఆయన భేటీ అయ్యి చర్చించనున్నారు. అదేవిధంగా అసెంబ్లీ కూడా అన్ని ఫ్లోర్ లీడర్లకు సంబంధించి కావచ్చు, సభ్యులకు సంబంధించి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇదివరకే సభలో చర్చించినప్పటికీ బిల్లు ఈసారి ఆమోదం పొందనుంది. ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపించనున్నారు. నిజంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు నాడే రేవంత్ రెడ్డి గత శాసనసభలో ప్రకటించడం జరిగింది. ప్రకటించడం కాకుండా లాస్ట్ టైం దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణలో ఏబీసీని తీసుకురావడం జరిగింది. ఏబీసీలో కొన్ని ఉప కులాలు చేర్చడం పట్ల ఇటు కొన్ని సంఘాలు తప్పుపడిన పరిస్థితి కనిపించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత నెల ఈ నెల 31 వరకు షమీమ్ అఖ్తర్ సంబంధించినటువంటి కమిటీకి కమిషన్ ఏదైతే ఉందో షమీమ్ అఖ్తర్ కమిషన్ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే కులాలు ఏదైతే ఉన్నాయో దాదాపు 56 కులాలు ఉన్నాయని చెప్పించింది. ఆ 56 కులాలను 3 కేటగిరీలుగా ఏబిసి కేటగిరీల కింద విభజించింది. దానిపైన కొన్ని మార్పులు చేయాలని చెప్పి ఇటు ఎంఆర్పిఎస్ కావచ్చు కొన్ని సంఘాలు సూచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టేబుల్ చేస్తారో ఈ సందర్భంగా వాళ్ళు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత సుదీర్ఘ కాలంగా ఇది వారి ఆ వర్గాల్లో ఏమైనా ఆశగా ఉందని చెప్పొచ్చు, వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ ఈ బిల్లు కనుక పార్లమెంట్ పరిధిలో ఆమోదం ఉంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఇంట్రడ్యూస్ చేసిన అంటే ఆమోదింపజేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటుగా ఈరోజు 2 కీలక బిల్లులు ఉంటాయి. వీటిపైనే వాడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత సభకు రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన జీతభత్యాలు 58 లక్షల వరకు జీతభత్యాలు తీసుకున్నారు, కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడట్లేదు, చర్చ రావట్లేదు, సూచనలు చేయలేదు, విలువైన సూచనలు అని చెప్పి పదే ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రతిపక్ష కేసీఆర్ రాక మీద ఇప్పటికి సస్పెన్షన్ నెలకొంటూ ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు
మొన్న సస్పెన్స్ గురైన సభ్యుడు ఎవరైతున్నారో జగదీష్ రెడ్డికి సంబంధించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి స్పీకర్ కు రిక్వెస్ట్ చేయనున్నారు మరొకసారి. ఎందుకంటే సభ్యుడు ఎక్కడ కూడా పరుష పదజాలం వాడలేదు, అన్పార్లమెంట్ వాటి చేయలేదు, సభకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదు అనేది వేరే వాదనగా ఉంది. ఆల్ పార్టీ అంటే ఫ్లోర్ లీడర్ల మీటింగ్ ఏర్పాటు చేయాలని వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని ఆ సభ్యుడి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి వారు కోరనున్నారు. అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించి ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా మారుస్తున్నారో దానికి సంబంధించినటువంటి బిల్లుపై ఈరోజు చర్చ కూడా ఉన్న నేపథ్యంలో పొట్టి శ్రీరాములు బిల్లు అంటే సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా దాన్ని మారుస్తున్న నేపథ్యంలో అది పొట్టి శ్రీరాములు స్వతంత్ర సమరయోధుడు, ఆయన ఒక ప్రాంతానికి చెందిన వాడు చిత్రీకరించడం సరైనది కాదు. ఆయన ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడు అయినప్పటికీ ఒక భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలుగు రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరుడయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తిని పేరు మార్చడం సరైనది కాదని చెప్పి బీజేపీ అబ్జెక్షన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.